కట్టడలను విధులను అనుసరించమని. చాలండి. ఆ రీతిగానే 19వ వచనాన్ని కూడా చదువుదాం. జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి, చాలండి, భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. అలాగని మనం చదువుకున్నటువంటి నూతన నిబంధన పాఠ్యభాగం 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 11-12 వచనాలు కూడా చదువుదాం. ఆ సాక్ష్యం ఏమనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుణ్ణి అంగీకరింపనివాడు జీవము లేనివాడు అనేటువంటి మాటలను యోహాను ఆయన రాసినటువంటి పత్రికలో తెలియచేయటం మనం చూస్తూ ఉన్నాం. మరి కుమారు మీ అందరికీ కూడా దేవుని యొక్క వాక్యమును వినుటకు ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను. మనము చదువుకున్నటువంటి 2 లేఖన భాగాలు, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 15 నుండి 20 వచనాల భాగాన్ని మనం చదువుకున్నాం. అలాగనే నూతన నిబంధన గ్రంథం నుండి 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 12 వచనాల భాగాన్ని కూడా మనము చదవగా విని ఉన్నాం. చాలామంది ఈ లోకంలో విధి అనేటువంటి పదాన్ని చాలా తప్పుగా అర్థం చేసుకుంటారు. డెస్టినీ, విధి, లేకపోతే దీన్నే తెలుగులో తలరాత అని కొన్ని సందర్భాల్లో విధి మన యొక్క జీవితం, మన భవిష్యత్తును గురించినటువంటి డెస్టినీ, దీనిని చాలా పొరపాటుగా అర్థం చేసుకోవటం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో మన డెస్టినీని ఎవరు కూడా మార్చలేరు, మన విధిని. లేకపోతే దేవుడు ఒక రాత రాస్తాడు, ఆ రాతను ఎవరు కూడా చెరపలేరు, ఎవరు కూడా మార్చలేరు అనేటువంటి మాటలు ప్రత్యేకంగా భారతీయ సందర్భంలో మనం ఎక్కువగా వింటూ ఉంటాం. ఇండియన్ కాంటెక్స్ట్లో ఎక్కువగా ఈ డెస్టినీని గురించినటువంటి విధానం, విధిని మార్చలేము, అది మన తలరాత అలాగ ఉన్నప్పుడు, మన కర్మ అలా ఉన్నప్పుడు, అలా రాసి ఉన్నప్పుడు అలాగున మనము ఎదుర్కోవలసిందే తప్పించి దానిని ఎవరము కూడా మార్చలేము. లేకపోతే దానిని మంచిగా ఎవరము కూడా మనము చేయలేము. మనం ఏం చేసినా సరే జరగవలసింది అలా జరుగుతూ ఉంటుందంతే అనేటువంటి విధానంలో ఆలోచన చేసేటటువంటి ఆలోచన పరులు మన భారతీయులు. సో భారతీయ కాంటెక్స్ట్లో ఎక్కువగా ఈ దేవుడు తలరాతను రాస్తాడు. ఈ కర్మ అనేటువంటిది ఆయన రాత మీద మన జీవితాలు, మన భవిష్యత్తులు అనేటువంటివి ఆధారపడి ఉంటాయి. ఆయన మంచిగా రాస్తే మంచిగా ఉంటాయి, చెడ్డగా రాస్తే చెడ్డగా ఉంటాయి. దాన్ని ఎవరము కూడా మనుషులముగా మనం మార్చలేము అనేటువంటిది తెలియచేస్తూ ఉంటారు. సో విధిని ఆయన నిర్ణయించేటటువంటి విషయంలో ఒక ప్రశ్న ఏంటంటే, ఇది నిజమా? దేవుడు అలా చెప్పాడా? ఈ 2 ప్రశ్నలు ఎవరు అడిగారు? హవ్వను అడిగింది. ఇది నిజమా? దేవుడు అలా చెప్పాడా? దీని విషయంలో కూడా ఇది నిజమేనా? దేవుడు నిజంగా అలా చెప్పాడా? నేనే మీ రాతను రాస్తాను, అది చెడ్డగా రాస్తే చెడ్డగా ఉంటుంది, మంచిగా రాస్తే మంచిగా ఉంటుంది, మీరెవరూ కూడా దాన్ని మార్చలేరు అనేటువంటి విధానంలో ఆయన ఎక్కడైనా చెప్పాడా? ఈ విషయంలో కూడా సాతానుడు ఈరోజు మానవాళిని మోసం చేస్తూ ఉంది. ఈ విషయంలో కూడా అపవాది మనుషుల యొక్క జీవితాలను విచ్ఛిన్నము చేస్తున్నటువంటి విధానాలను మనము చూస్తున్నాం. నిజానికి ఈ విషయం దేవుడు చెప్పినటువంటిది ఎంత మాత్రమునో కూడా కానే కాదు. మనం చదువుకున్నటువంటి 2 లేఖన భాగాలను కూడా జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే పాత నిబంధన పాఠ్య భాగంలో డెస్టినీ అనేటువంటిది, దానిని నిర్ణయించుకునేటటువంటి చాయిస్ అనేటువంటిది దేవుడు ఎల్లప్పుడూ కూడా మనకే ఇస్తాడు అనేటువంటి సంగతిని ఈ లేఖన భాగం మనకు తెలియజేస్తూ ఉంది.
అలాగనే నూతన నిబంధన భాగంలో కూడా నీవు యేసుక్రీస్తును విశ్వసిస్తే జీవం గలవాడు అవుతావు, విశ్వసించకపోతే జీవము లేనివాడు అవుతావు. చాయిస్ ఈజ్ యువర్స్. కాబట్టి నీ నిర్ణయం మీద, నీ చాయిస్ మీద, నీ డెస్టినీ అనేటువంటిది ఆధారపడి ఉంటుంది అనేటువంటిది ఇక్కడ 2 లేఖన భాగాలలోనూ కూడా మనము చూస్తూ ఉన్నాం. సో యువర్ డెస్టినీ, యువర్ చాయిస్. సో మీ విధి అనేటువంటిది మీ నిర్ణయం, అనేటువంటిది మీ నిర్ణయం. మీ జీవితము ఎలా ఉండాలి అని మీరు అనుకుంటున్నారో అది మీరు తీసుకునేటటువంటి నిర్ణయం మీద ఉంటుంది. నేను మంచిని, చెడును, ఆశీర్వాదాన్ని, శాపాన్ని మీ ముందు పెడుతూ ఉన్నాను. మీకు ఏది కావాలో దాన్ని మీరే కోరుకోండి. జీవాన్ని, మేలును, మరణాన్ని, కీడును, ఆశీర్వాదాన్ని, శాపాన్ని మీ ముందుంచాను. మీకు ఏమి కావాలో దాన్ని తీసుకోండి అనేటువంటి మాటను ఆయన తెలియచేయటం అనేటువంటిది మనం చూస్తున్నాం. సో ఈ విధి లేదా ఈ డెస్టినీని గురించి బైబిల్ గ్రంథం తెలియచేస్తున్నటువంటి, లేకపోతే స్పష్టం చేస్తున్నటువంటి 3 ప్రాముఖ్యమైనటువంటి సత్యాలు ఈరోజు నేను మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. మనము కలిసి వాటిని గురించి ధ్యానం చేసుకుందాం. మన యొక్క విధిని గురించి. సో చాలా సందర్భాల్లో ఇక్కడ కూర్చున్నటువంటి ఈవెన్ మనలో కూడా చాలామంది చెడు జరుగుతూ ఉన్నప్పుడు, లేకపోతే చెడ్డ విషయాలే మరలా రిపీట్ అవుతున్నప్పుడు, లేకపోతే మన జీవితంలో బ్యాడ్ టైమే ఎక్కువ కాలం నడుస్తూ ఉన్న సందర్భాలలో ఏం చేస్తాం, నా తలరాత, నా కర్మ అలా ఉన్నప్పుడు ఎవరమేం చేస్తాం అనేటువంటి రీతిలో మనం మాట్లాడుకోవటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో ఇది నిజమేనా, అది వాస్తవంగా అలా రాసేదేనా అనేటువంటి దాని గురించి మనము ఆలోచన చేసినట్లయితే, వాక్యపు వెలుగులో ఈ యొక్క సమస్యను మనం పరిష్కారానికి నిలబెడితే బైబిల్ గ్రంథం 3 స్పష్టమైనటువంటి సత్యాలను ఈ విషయంలో తెలియజేస్తుంది. దానిలో ఒకటి ఏంటంటే, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో దేవుడైనటువంటి యెహోవా ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా ఇశ్రాయేలీయులకు తెలియచేసినటువంటి ఆ స్పష్టమైనటువంటి మాట, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనటువంటివి కాదు. ఇది యెహోవా వాక్కు, ఇది నేను చెబుతున్నటువంటి మాట. దేవుడినైనటువంటి నేను స్పష్టముగా నా నోటి మాటతో మీకు తెలియచేస్తున్నటువంటి విషయము అనేటువంటి సంగతిని ఇక్కడ ప్రవక్త ద్వారా తెలియచేస్తున్నాడు. సో ఈ డెస్టినీ, విధిని గురించి బైబిల్ చెబుతున్నటువంటి మొదటి సత్యం ఏంటంటే, మన ఎడల దేవుని ఉద్దేశములు ఎల్లప్పుడూ కూడా మంచివే కానీ ఎప్పుడు కూడా చెడ్డవి కాదు. ఈ సత్యాన్ని మనం అందరం కూడా గ్రహించాలి. మన ఎడల దేవుడు కలిగి ఉన్నటువంటి ఉద్దేశాలు, లేకపోతే ఒకవేళ మీరు అనుకున్నట్లుగానే తలరాత అనేటువంటిది ఉంటే అది ఆయన ఎప్పుడు కూడా మంచిగానే రాస్తాడంట. ఎవరి జీవితముల పట్ల కూడా ఆయన చెడ్డగా వారి యొక్క డెస్టినీని ఆయన ఎప్పుడూ కూడా నిర్ణయించేటటువంటి దేవుడు కాదు. సో మన విషయంలో దేవుని ఉద్దేశాలు కావచ్చు, దేవుని యొక్క తలంపులు కావచ్చు, అవన్నీ కూడా ఆయనకు తెలుసు. సో రెండవది ఏంటంటే, అవి ఎప్పుడూ కూడా అవి మంచివి, మనకు క్షేమాన్ని ఇచ్చేటటువంటివి, మనలను వృద్ధిలోనికి తీసుకుని వచ్చేటటువంటివి. మూడవదిగా భవిష్యత్తు మీద మనకు నిరీక్షణను అందించేటటువంటి ఉద్దేశాలను, తలంపులని ఆయన కలిగి ఎల్లప్పుడూ కూడా ఉంటాడు అనేటువంటి సంగతిని ఈ భాగంలో మనము చాలా స్పష్టంగా మనము చూస్తున్నాం. రాబోవు కాలములో కూడా మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైనటువంటి ఉద్దేశములు, సమాధానకరమైనటువంటివి అనే మాట. దానిలో మేలు, దానిలో ఆశీర్వాదం, దానిలో అభివృద్ధి అనేటువంటివి ఇముడ్చుకొని ఉన్నటువంటి పదం. సో హీబ్రూ వర్డ్. కాబట్టి అటు రీతిగా అవి సమాధానకరమైనటువంటి ఉద్దేశములుగా ఉన్నాయి అనేటువంటిది. కాబట్టి మన విధి లేకపోతే డెస్టినీ విషయంలో ఇది దేవుని యొక్క మనస్సు. ఎవరి విషయంలోనూ కూడా ఆయన కీడుకరమైనటువంటి ఉద్దేశాలను ఆయన ఎప్పుడూ కూడా కలిగి ఉండడు. ఒకవేళ మన భారతీయ కాంటెక్స్ట్లో ఆలోచన చేసినట్లయితే ఎవరి తలరాతను కూడా ఆయన చెడ్డగా రాయడు.
ఎవరి విషయంలోనూ కూడా ఆయన ఎప్పుడూ కూడా వీడి భవిష్యత్తు చెడ్డగా ఉండాలి, వీడి భవిష్యత్తు మంచిగా ఉండాలి, వీడు వృద్ధిలోనికి రావాలి, వీడు దిగజారిపోవాలి అనేటువంటి పార్షియాలిటీ అనేటువంటిది దేవుడు ఎక్కడా కూడా చూపించడు. కారణం ఏంటంటే దేవుడు మనలందరినీ కూడా ఆయన స్వరూపంలో సృజించుకున్నాడు, ఆయన పోలికను మనకిచ్చాడు, ఆయన ఆత్మను మనలో ఉంచి ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరిలోనూ కూడా ఆయన ఆత్మే ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరి ఎడలా కూడా ఆయన మంచి చెడ్డ ఉద్దేశాలను ఎప్పుడూ కూడా కలిగి ఉండేటటువంటి దేవుడు కానే కాదు. ఇదే ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 40-41 వచనాల్లో చూసినట్లయితే, నేను వారికి మేలు చేయటం మానకుండునట్లుగా నిత్యమైన నిబంధన వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. నా పూర్ణ హృదయముతోనూ నా పూర్ణ ఆత్మతోనూ ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటెదను. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చెబుతున్నటువంటి మాటలు ఎంత అద్భుతమైనటువంటి మాటలో చూడండి. దేవుడు మనలను పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ ఆరాధించమన్నాడు. ఎగ్జాక్ట్లీ అదే పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ ఆయన చెబుతున్నటువంటి మాటలు ఏంటంటే, నేను వారికి మేలు చేయట మానకుండా ఉండినట్లుగా నిత్యమైనటువంటి నిబంధన నేను వారితో చేస్తున్నాను. వారికి మేలు చేయటంలో నేను ఆనందించే దేవుడను, వారిని ఆశీర్వదించటంలో సంతోషించే దేవుడను, వారు వృద్ధిలోనికి వస్తూ ఉండగా చూసి నేను వారిని చూసి ఆనందించేటటువంటి దేవుడినే కానీ నేను అసూయపడే దేవుడిని కాదు. లేకపోతే నేను వారి యొక్క వృద్ధిని కుంటుపరిచేటటువంటి దేవుడిని కాదు. లేకపోతే మేలుకు ప్రతిగా వారికి కీడును నేను రప్పించేటటువంటి దేవుడను ఎంత మాత్రమునో కూడా కాదు అని ఆయన చెబుతున్నాడు. బైబిల్ గ్రంథంలో పదే పదే ఈ మాటలు దేవుడైనటువంటి యెహోవా రిపీటెడ్గా ఆయన పిల్లలకు తెలియజేస్తూ వచ్చాడు. కారణం ఏంటంటే, కనాను ప్రాంతంలో వారు నివసిస్తూ ఉన్నప్పుడు వారు చుట్టూ ఉన్నటువంటి కనానీయులు కానీ, హివ్వీలు కానీ, హిత్తీలు కానీ, మోయాబీలు కానీ, అమోరీయులు కానీ వీళ్ళందరూ కూడా నిజమైనటువంటి దేవుణ్ణి ఎరుగనటువంటి సంస్కృతిలో వారందరూ కూడా ప్రతిదానికి కూడా వారు తలరాతను కర్మను నమ్ముకుండేటటువంటి విధానాలలో అది వీరి ఆలోచన మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తూ వచ్చింది. కాబట్టి ఆ ఆలోచన నుంచి వాళ్ళని బయటకు తీసుకురావడానికి దేవుడు మీ డెస్టినీని ఎల్లప్పుడూ కూడా మంచిగా డిజైన్ చేసినటువంటి దేవుణ్ణే కానీ దాన్ని చెడ్డగా డిజైన్ చేసినటువంటి వాడిని కాదు. యెషయా గ్రంథం క్షమించండి రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం మనందరికీ కూడా బాగా తెలిసినటువంటి వాక్యం. అది ఏమంటున్నారు అక్కడ? దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము అంటున్నాడు. కాబట్టి దేవుని పిల్లలముగా మనం జీవిస్తున్నప్పుడు, దేవుణ్ణి హత్తుకుని మనం జీవిస్తున్నప్పుడు ఆయన ప్రతీదీ కూడా మనకు మేలు కొరకు ఆయన చేసేటటువంటి దేవుడు. ఆయన దేన్ని అనుమతించినప్పటికీ కూడా దాని వెనక ఆయన ఉద్దేశములు మంచివి, దాని వెనక ఆయన ఉద్దేశములు క్షేమకరమైనటువంటివి, దాని వెనక ఆయనకున్నటువంటి ఆలోచనలు కూడా ఉన్నతమైనటువంటి ఆలోచనలే కానీ ఎప్పుడు కూడా మనల్ని పాడు చేసేటటువంటివి కాదు. లేకపోతే ఎప్పటికీ కూడా మనకు కీడును తలపట్టేటటువంటివి ఎప్పటికీ కూడా కానే కాదు. అందుచేత మన జీవితంలో ఏ పరిస్థితిని దేవుడు అనుమతించినప్పటికీ కూడా యాజ్ ఏ బిలీవర్గా, ఒక విశ్వాసిగా దేవుణ్ణి నిజముగా మనం విశ్వసిస్తూ ఉన్నట్లయితే నీవు ప్రగాఢముగా నమ్మవలసింది ఏంటంటే, ఏది నాకు కీడు కాదు, సమస్తమును నా మంచికి నా మేలుకి అనేటువంటిది మనం ఎప్పటికీ కూడా అర్థం చేసుకోవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. సో చాలా సందర్భాల్లో మన జీవితాల్లో జరిగేటటువంటి వాటి విషయంలో ఇది నాకు బాధను కలిగించింది, కీడును కలిగించింది, ఇబ్బందిని కలిగించింది అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్, మనక ఇంటిలో ఆడపిల్లలు ప్రెగ్నెంట్ అయినప్పుడు ఇన్ జనరల్గా సహజంగా ప్రతి ఒక్కరు మగపిల్లల్ని కోరుకుంటారు.
సో ఆడపిల్ల అనేటువంటి మాట సాధారణంగా ఎవరి నోటో కానీ రాదు. అలాగని అసలు రాదని నేను చెప్పను. ముందు మగపిల్లడు పుట్టేస్తే తర్వాత ఆడపిల్లని కోరుకుంటారు. ముందు ఆడపిల్ల కానీ పుడితే ఖచ్చితంగా మగపిల్లడినే కోరుకుంటారు. 90%. సో దేవుడు మనకు ఆడపిల్లనిచ్చినా, దేవుడు నీకు మగబిడ్డనిచ్చినా దాని వెనక ఆయనకు మేలుకరమైన ఉద్దేశాలే కానీ కీడుకరమైన ఉద్దేశాలు ఏం కాదు. ఆడపిల్లని ఇచ్చేసాడు. ఆడపిల్లని ఇచ్చేసి ఏం చేశాడు? నిన్ను వదిలేశాడా? పారేశాడా? ఇచ్చినటువంటి వాడు ఆయన అయినప్పుడు పోషించడా? ఇచ్చినటువంటి వాడు ఆయన అయినప్పుడు భవిష్యత్తునివ్వడా? ఇచ్చినటువంటి వాడు ఆయన అయినప్పుడు వారి పట్ల ప్రణాళికలు, తలంపులు, ఉద్దేశాలు కలిగి ఉండడా? మనం ఆలోచన చెయ్యం. కొంతమంది అయితే ఆ కన్న తల్లి కూడా అక్కడ ఆపరేషన్ చేసి కుట్లతో ఉంటుంది. ఆడపిల్ల అనగానే బలబల ఇడిచేస్తూ ఉంటుంది. ఏమంటే ఆడపిల్ల పుట్టేసింది. ఏంటి కన్న తల్లి ఎలాగుంటే మిగతా వాళ్ళు ఎలాగ ఉంటారు? ఒక రీతిగా మగవాళ్ళు కొంచెం బాగానే ఉంటారు ఆ విషయాల్లో చెప్పాలంటే. ఆ విషయాల్లో బాగానే ఉంటారు. ఎవరైంది ఏంటి దేవుడిచ్చాడనేసి చేసి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతీదీ మన మేలు కొరకు సమకూర్చి జరిగించేటటువంటి దేవుడు ఆయన. ప్రతీదీ కూడా, ఏది కూడా కీడు కాదు. నేను ఎప్పుడు కూడా చెబుతూ ఉంటాను, ఆయన ఒకటి ఇవ్వటంలో, ఒకటి ఇవ్వకపోవటంలో, ఒకటి ఆలస్యంగా ఇవ్వటంలో ఆయన దగ్గర 1000 రీజన్స్ ఉంటాయి. నీకు 1000 కారణాలు చూపించగలడు. ఆయన నీకు ఆ టైంలో ఇవ్వకపోవటానికి, ఆ టైంలో నీకు లేకపోవటానికి, నువ్వు అడిగింది ఆయన ఇవ్వలేకపోవటానికి నీ దగ్గర ఒక కారణం కూడా ఉండదు. సరైనటువంటి కారణం ఒకటి కూడా ఉండదు. నువ్వు అనుకుంటావంతే, ఇది ఉంటే బాగుంటుంది నా జీవితం అని. నువ్వు అనుకుంటావంటే ఇది ఉంటే నా లైఫ్ ఇంకా బాగుంటుందని మనం అనుకుంటాం. అది మన ఊహ మాత్రమే. అందుకనే దేవుడు అన్నాడు, మీ తలంపులు నా తలంపులు వంటివి కాదు, నా ఆలోచనలు మీ ఆలోచన లాంటివి కాదు అని దేవుడు ముందుగానే చెప్పి ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన విధి విషయంలో, డెస్టినీ విషయంలో నీవు నేను కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది, దేవుడు ఎవరి తలరాతలను కూడా చెడ్డగా రాసేటటువంటి దేవుడు కాదు. ఎవరి భవిష్యత్తులను కూడా చెడ్డగా డిజైన్ చేసేటటువంటి దేవుడు ఎప్పటికీ కూడా కానే కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది మొదటిది. ఇక రెండవదిగా, ఈ విధి విషయంలో లేకపోతే డెస్టినీ విషయంలో దేవుని యొక్క వాక్యము తెలియచేస్తున్నటువంటి రెండవ సత్యం మనము చదువుకున్నటువంటి లేఖన భాగం ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 15, 16 వచనాలు, 19వ వచనాన్ని మనం చదవగా విని ఉన్నాం. సో ఈ భాగములో దేవుడు స్పష్టపరుస్తున్నటువంటిది మాట ఏంటంటే, మన విధి మనము ఎంపిక చేసుకోవచ్చు. సో యువర్ డెస్టినీ యువర్ చాయిస్. మన విధిని మనము ఎంపిక చేసుకునేటటువంటి అవకాశాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తున్నటువంటి మాటలు మనము చూస్తున్నాం. ఇశ్రాయేలీ ప్రజలు ఐగుప్తు చెరలో నుండి విడిపింపబడిన తర్వాత 40 సంవత్సరాలు ఎడారిలో సంచారము చేస్తూ, 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణము చేస్తూ ఆయన చేత పోషింపబడ్డారు, ఆయన చేత నడిపింపబడ్డారు, ఆయన చేత అనేక రీతులుగా ఆశీర్వదింపబడి ఇక మరికొన్ని అడుగులు వేస్తే వారికి దేవుడు వాగ్దానం చేసినటువంటి వాగ్దాన భూమిలోనికి వారు ప్రవేశించే ముందు దేవుడైనటువంటి యెహోవా మోషే ద్వారా వారికి తెలియచేసినటువంటి మాటలను ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఆయన తెలియచేసినటువంటి ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయాలు ఏంటంటే, దేవుడు వారి కొరకు ఒక డెస్టినీని సిద్ధపరిచాడు, ఒక విధిని ఆయన సిద్ధపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఏంటి అంటే, ఆయన జీవము మేలు, మరణము కీడు. అగైన్ 19వ వచనంలో మనము చూసినట్లుగా జీవము, మరణము, ఆశీర్వాదము, శాపము. సో రెండింటినీ కూడా వారి దగ్గర పెట్టాడు. వారి దగ్గర పెట్టి ఆ ఒకటే మీరు తీసుకోండి అని చెప్పలేదు, చాయిస్ అనేటువంటిది ఇచ్చాడు. సో దీనిని మీరు ఎంపిక చేసుకోవచ్చు, మీకు ఏది కావాలో మీరు ఎంపిక చేసుకోనండి అనేటువంటి విషయాలను చాయిస్ అనేటువంటిది వారికి ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే మనము దేనిని ఎంపిక చేసుకుంటామంటే, అక్కడ కనబడుతున్నాయి కదండి, ఎవరైనా జీవాన్ని మేలును కాకుండా మరణాన్ని ఎవరైనా కోరుకుంటాడా? ఆశీర్వాదాన్ని కాకుండా శాపాన్ని ఎవరైనా కోరుకుంటారా? ఎంత
తెలివి తక్కువ వాడైనా ఆ మాటలు వింటాడు కాబట్టి ఆశీర్వాదం అంటే అది గొప్ప జీవితం అని తెలుస్తుంది కదా, మేలు అంటే మంచి అని తెలుస్తుంది కాబట్టి అందరూ కూడా ఆ జీవితాన్ని కదా ఎంపిక చేసుకుంటారు అని మనం అనుకోవచ్చు. అయితే ఇక్కడ మరలా ఆయన మనం ఎంపిక చేసుకున్నటువంటి దానికి కొన్ని షరతులను విధించాడు. కొన్ని షరతులను ఆయన విధించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఒకవేళ మనము జీవాన్ని కోరుకున్నటువంటి వారం, మేలును కోరుకున్నటువంటి వారము, ఆశీర్వాదాన్ని కోరుకున్నటువంటి వారం అయితే మనము ఎలా ఉండాలంట? 16వ వచనంలో మనం బ్రతికి విస్తరించినట్లుగా 1 నీ దేవుడైన యెహోవాను ప్రేమించు, 2 ఆయన మార్గములలో నడుచుకో, 3 ఆయన ఆజ్ఞలను ఆయన విధులను అనుసరించు అని నేను నీకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. సో నీవు స్వాధీనపరుచుకునేటటువంటి దేశములో నీవు ఈ రీతిగా దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములో నీవు నడుచుకున్నప్పుడు ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు కోరుకున్నట్లుగా అది నీకు ఆశీర్వాదకరంగా అవుతుంది. నువ్వు కోరుకున్నట్లుగా అది నీకు దీవెనకరముగా మారుతుంది. ఆయన నిన్ను వృద్ధిలోనికి తీసుకుని వచ్చి ఆశీర్వదిస్తాడు అనేటువంటి సంగతిని ఈ యొక్క మాటలలో మనము చూడగలుగుతూ ఉన్నాము. కాబట్టి ఈ రీతిగా మనము ఆయన ఎడల మనం ఉన్నప్పుడు మనలను ఆయన వృద్ధిలోనికి తీసుకుని వచ్చి ఆశీర్వదిస్తాడు. కాబట్టి మన విధి అనేటువంటిది దేవుడు ఎల్లప్పుడూ కూడా మంచిగానే సిద్ధపరుస్తాడు, కానీ మన ఎంపిక మీద అది ఆధారపడి ఉంటుంది. మన ఎంపిక మీద ఆధారపడి ఉంటుంది. సో ఇది ఎలాంటిదంటే దేవుడు విధించినటువంటి ఈ విధి అనేటువంటిది, లేకపోతే ఈ షరతులు అనేటువంటివి ఎలాంటివంటే, సో ఈ లోకంలో ప్రతి ఒక్కరము కూడా మన జీవితాల గురించి కలలుగంటాం. ప్రతి ఒక్కరికి కూడా మన భవిష్యత్తును గురించినటువంటి ఎన్నో రకాలైనటువంటి కలలు ఉంటాయి. మనము ఎన్నో గోల్స్ని మన జీవితాల్లో సెట్ చేసుకుంటాం. ఎన్నో రకాలైనటువంటి గోల్స్ని, ఎన్నో రకాలైనటువంటి లక్ష్యాలను మనము ఎప్పటికప్పుడు మనము సిద్ధపరుచుకుంటూ ఉంటాం. అయితే మనము ఈ లోకపరమైనటువంటి జీవితంలో మన జీవితముల పట్ల మనము కలిగి ఉన్నటువంటి కలలు కావచ్చు, ఉన్నతంగా చదువుకోవాలి, ఉన్నతంగా ఉండాలి, ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి నేను ఎదగాలనేటువంటి కలలు కావచ్చు, మనం సెట్ చేసుకున్నటువంటి ఉన్నతమైనటువంటి ఆ గోల్ సెట్టింగ్స్ కావచ్చు. సో ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ కనేటటువంటి కలలే, ప్రతి ఒక్కరూ కూడా గోల్ సెట్టింగ్తోనే వారి జీవితాల్లో ముందుకు వెళతారు. అయితే కలలు కనటువంటి వారందరూ కూడా ఆ స్థాయికి వెళ్ళిపోతారా? గోల్ సెట్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఆ గోల్ని రీచ్ అయిపోతారా? అవరు. ఎందుకు అవరు? మనము కనినటువంటి కలలు కావచ్చు, మనం సెట్ చేసుకున్నటువంటి గోల్స్ కావచ్చు, వాటికి అనుగుణంగా ఎవరైతే సాధన చేస్తారో వారు మాత్రమే ఆ గురిని, ఆ గమ్యాన్ని, ఆ లక్ష్యాన్ని వారు చేరుకోగలుగుతారు. సో వాటి కొరకు వారు ఎంతో సాధన చేసిన వారు మాత్రమే. సో ఒక లక్ష్యాన్ని, ఒక గురిని మనం కలిగి ఉన్నప్పుడు, ఉన్నత చదువు విషయంలో కావచ్చు, లేకపోతే స్పోర్ట్స్ ఆడేటటువంటి వాడు, క్రీడల్లో ముందుకు వెళ్ళాలనుకునేటటువంటి వారు, సో వారు నిరంతరం కూడా పరిశ్రమ చేస్తూ ఉంటారు, సాధన చేస్తూ ఉంటారు, ఎన్నో విషయాలలో మార్పులు చేసుకుంటారు. సో వారు తినేటటువంటి ఆహారము దగ్గర నుండి అన్ని విషయాల్లోనూ కూడా వారు మార్పులు చేసుకుంటూ ఉంటారు. అన్ని విషయాల్లోనూ కూడా వారు మార్పులు చేసుకుంటూ ఉంటారు. అన్ని విషయాల్లోనూ కూడా వారు అవసరమైతే కొన్నింటిని త్యాగం చేసుకుంటారు, కొన్నింటిని త్యజించుకుంటారు. ఎందుకనంటే వారు కన్నటువంటి కలల సాకారం ముఖ్యం. వారు సెట్ చేసుకున్నటువంటి గోల్ని రీచ్ అవ్వటం ముఖ్యం. కాబట్టి దాని కొరకు వారు దేన్నైనా త్యాగం చేసుకుంటారో, దేన్నైనా త్యజించగలుగుతూ ఉంటారు. ఏ విషయాల్లోనైనా మార్పులు చేసుకోవటానికి సిద్ధంగా ఉంటారు. ఈవెన్ ఇహలోక జీవితంలో మీరు సినిమా హీరోయిన్లు చూడండి. సో వాళ్ళు ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ తినరు. వారికి డైట్ ఇచ్చేటటువంటి గైడ్స్ ఉంటారు. సో వాళ్ళు ఏ ఫుడ్ ఇస్తే ఆ ఫుడ్డే తింటారు. ఇదిగో
ఈ టిఫిన్లో ఈ కీరా, ఈ క్యారెట్, లేకపోతే ఇదే నీకు టిఫిన్ అంటే అదే తింటారు. ఇది నేను తిన్నాను, నాకు ఉప్మా పెసరట్టు కావాలి, దోశ కావాలంటే దాంట్లో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి, దాంట్లో కొవ్వు ఎక్కువ ఉంటుంది, నువ్వు లావు అయిపోతావు, నీ అన్నం చెడిపో, అయితే వద్దు, అయ్యేమొద్దు, నేను ఇదే తింటాను. మధ్యాహ్నం భోజనం ఎంత రైసు, ఎంత పప్పు, లేకపోతే ఇంకోటి ఏదో, ఏంటి చప్పగా ఉన్నాయి, ఇలాగే తినాలి, లేకపోతే నీ అన్నం పాడైపోద్ది, అయితే వద్దు, ఇలాగే తింటాను. వారు అందాన్ని కాపాడుకోవటానికి, లేకపోతే ఇంకో సినిమా ఆఫర్ని వారు ఆపర్చునిటీగా తీసుకోవటానికి ఇన్ని విధాలుగా వారు త్యాగాలు చేసుకుంటూ ఉంటారు, ఇన్ని విధాలుగా వారు త్యజిస్తూ ఉంటారు. వారికి ఇష్టమైనప్పటికీ కూడా, వారికి తినాలని ఉన్నప్పటికీ కూడా, ఇది తింటే నువ్వు ఇలాగ అయిపోతావంటే తినరు, మానేస్తారు. దేవుడు మనకు ఒక ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని ఆయన మన ముందు పెట్టినప్పుడు, మనందరికీ కూడా అలాంటి జీవితంలో వెళ్ళాలనేటువంటి ఆశలు, ఆశయాలు, కలలు మనకు ఉన్నప్పటికీ కూడా ఈ షరతుల ప్రకారముగా మనం జీవించగలిగిన నాడే ఆ గురిని, ఆ గమ్యాన్ని మనం చేరుకోగలుగుతాం. లేకపోతే మన కలలన్నీ కూడా కలలుగానే మిగిలిపోతాయి, ఎంత మాత్రమును కూడా అవి సాకారం కావు. కాబట్టి చాయిస్ అనేటువంటిది దేవుడు మనకి ఇచ్చాడు, నిర్ణయించుకునేటటువంటి హక్కు. మనం చదువుకున్నటువంటి నూతన నిబంధన గ్రంథంలో కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకానికి వచ్చి మానవాళ్ళందరి కొరకు కూడా పాప క్షమాపణ కొరకు, మనకు నిత్య జీవమును అందించటం కొరకు, నిత్యరాజ్యాన్ని మనల్ని చేర్చడం కొరకు ఆయన లోకానికి వచ్చాడు. మనందరి పాపముల కొరకు చేయవలసినటువంటి బలియాగాన్ని చేశాడు. అయితే అందరికీ ఆయన నిత్య జీవాన్ని ఇవ్వటానికి లోకానికి వచ్చాడు. అయితే ఎవరు అది పొందుకుంటారు అని అంటే, ఇక్కడ యోహాను అంటూ ఉన్నాడు. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు మనకు నిత్య జీవమును దయచేశాడు. ఆ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. ఎవరైతే దేవుణ్ణి కుమారుని అంగీకరిస్తారో వారే జీవము గలవారు. కాబట్టి అందరికీ జీవాన్ని ఇవ్వటానికి, అందరికీ మంచి జీవితాన్ని ఇవ్వటానికి, అందరికీ ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని ఇవ్వటానికి దేవుడు వచ్చాడు, నో డౌట్. అయితే ఆ జీవితాన్ని ఎవరు పొందుకుంటారంటే, ఎవరైతే అలాగును వచ్చినటువంటి యేసును సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, విశ్వసిస్తారో, నా పాపముల కొరకు ఆయన లోకానికి వచ్చాడు, రక్షణ ఆయన ద్వారానే ఉంది, పాప క్షమాపణ ఆయనలోనే ఉంది, నిత్య జీవము ఆయన ద్వారానే ఉన్నదని ఎవరైతే నమ్మగలుగుతారో, విశ్వసించగలుగుతారో వారు మాత్రమే నిత్య జీవాన్ని పొందుకోగలుగుతారు. కానీ కుమారుని అంగీకరించినటువంటి వారు, విశ్వాసం లేనటువంటి వారు, ఆయనను తృణీకరించినటువంటి వారు ఆ జీవాన్ని, నిత్య జీవాన్ని పొందుకోలేరు. కాబట్టి నీ జీవితం ఎలా ఉండాలి అనేటువంటిది నీవు చేసుకునేటటువంటి ఎంపిక మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి చాయిస్ అనేటువంటి దేవుడు మనకి ఇస్తున్నాడు. సో యువర్ డెస్టినీ, యువర్ చాయిస్, మీ విధి, మీ యొక్క నిర్ణయం. కాబట్టి మీ భవిష్యత్తును ఎలా ఆయన ఉంచాలనుకుంటున్నాము అనేటువంటిది మన యొక్క నిర్ణయాల మీద ఆధారపడి ఇది ఉండేటటువంటిదిగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇది రెండవది. ఇక మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే, బైబిల్ వాక్యం వెలుగులో మన యొక్క జీవితం, మన భవిష్యత్తు, లేకపోతే మన తలరాత అనేటువంటిది ఆయన రాసేటటువంటిదే, ఆయనదే అంతా అని మనం అనుకుంటే, ఆయన వాక్యంలో మనం చూసేటటువంటి మూడవది ఏంటంటే, ఆయన ఎట్లాంటి దేవుడు అంటే పాడైపోయినటువంటి మన విధిని బాగు చేసేటటువంటి దేవుడు. పాడుగా రాసేటటువంటి దేవుడు కాదు, కీడుగా రాసేటటువంటి దేవుడు కాదు, మన యొక్క భవిష్యత్తులను ఆయన చెడ్డగా రాసేటటువంటి దేవుడు కాదు. కానీ చెడ్డగా మన జీవితాలను మార్చివేసుకున్నప్పుడు కూడా వాటిని మంచిగా మలచగలిగినటువంటి దేవుడు ఆయన. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 32వ వచనాన్ని చూడండి. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 32వ వచనం. లేదా 3వ అధ్యాయం 22వ అధ్యాయం, క్షమించండి, 2వ వచనం. భ్రష్టులైన బిడ్డలారా, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను.
చాలండి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ అంటున్నాడు, భ్రష్టమైనటువంటి జీవితాలలోనికి కూరుకుపోయి మీ జీవితాలను పాడు చేసుకుని పతనము చేసుకుని జీవితంలో సంతోషం లేకుండా, ఆనందం లేకుండా, సమాధానం లేకుండా మీ జీవితాలను పాడు చేసుకున్నటువంటి వారలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేస్తాను. పాడైపోయినటువంటి మీ జీవితాలు నేను తిరిగి మరలా బాగు చేస్తాను, మీ విధిని నేను బాగు చేస్తాను అని ఆయన తెలియజేస్తున్నాడు. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 26వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 26వ వచనం, నెరవేర్చువాడను, యెరూషలేము నివాస స్థలమగుననియు యోధా నగరులను గూర్చి కట్టబడుననియు నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. దాని పాడైనటువంటి స్థలములను చాలండి బాగు చేసేటటువంటి వాడను నేనే అంటున్నాడు. కాబట్టి పాడైనటువంటి స్థలాలను బాగు చేసేటటువంటి వాడను నేనే అంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన పాడైపోయినటువంటి మన విధిని, పాడైపోయినటువంటి మన జీవిత లక్ష్యాలను బాగు చేసే దేవుడే కానీ పాడు చేసేటటువంటి దేవుడు కాదు. ఈ ఉదయకాల సమయంలో ఈ పరిశుద్ధ స్థలములో పరిశుద్ధ దేవుని యొక్క మాటలను వింటున్నటువంటి మనల్ని కూడా ఆయన పిలుస్తున్నాడు. ఒకవేళ భవిష్యత్తులు పాడై ఇక్కడ కూర్చున్నావేమో, భవిష్యత్తు అంధకారముగా అగమ్యగోచరముగా ఉన్నటువంటి విధానాల్లో నీవు ఈ మాటలు వింటున్నావేమో, దేవుడు అంటున్నాడు, తిరిగి మరలా నా యొద్దకే నువ్వు రావాలి. నేను బాగు చేసేటటువంటి దేవుడను, తిరిగి నీ జీవితాన్ని యథాస్థానానికి తీసుకుని రాగలిగినటువంటి దేవుడను అనేటువంటి మాట. సో ఆయన దగ్గరకు మనం వచ్చినప్పుడు ఎంత పాడైపోయినటువంటి జీవితాన్నైనా ఆయన బాగు చేయగలడు. ఆ విషయంలో ఆయనకి నీ గతముతో సంబంధం లేదు. నీ గతము ఎంత దరిద్రంగా ఉన్నా, ఎంత పాడైపోయినా, ఎంత క్షీణించిపోయినా, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, నిన్ను చూసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా నీ జీవితాన్ని మార్చటం, నీ జీవితాన్ని బాగు చేయటం ఎవరి తరం కూడా కాదు, దేవుని తరం కూడా కాదు అన్నట్లుగా మాట్లాడుతున్నప్పటికీ కూడా దేవుడు అంటున్నాడు, నా దగ్గరికి రండి, నేను బాగు చేయగలను. కాబట్టి నీ గతముతో సంబంధం లేకుండా, నీ ప్రస్తుతంతో సంబంధం లేకుండా నీ భవిష్యత్తును ఆయన బాగు చేయగలిగినటువంటి దేవుడు, బాగు చేయగలిగినటువంటి దేవుడై ఉంటున్నాడు. దానిని దీవెనకరముగా మార్చగలిగినటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు, మార్చగలిగినటువంటి దేవుడు. మనందరికీ తెలుసు, తప్పిపోయిన కుమారుని యొక్క కథను గురించి మనందరికీ తెలుసు. తండ్రిని విడిచి ఆస్తిని పట్టుకొని దూరమునకు వెళ్ళిపోయి దుర్వ్యాపారం వల్ల ఆస్తిని అంతటిని పాడు చేసుకొని, చెడ్డ స్నేహాల ద్వారా జీవితాన్ని అంతటిని పాడు చేసుకొని, జీవితమే లేని వానిగా, భవిష్యత్తే అంధకారంగా మారినటువంటి వానిగా, ఏమి చేయాలో అర్థం కానిటువంటి పరిస్థితుల్లో, జీవితము లేదు, భవిష్యత్తు లేదు, అంధకారముగా, అగమ్యగోచరముగా, అయోమయముగా, గాల్లో వేలాడుతున్నటువంటి వానిగా ఉన్నటువంటి జీవితముగా మారిపోయినటువంటి జీవితముతో తిరిగి వెనక్కి వచ్చాడు తండ్రి దగ్గరకు, తిరిగి వెనక్కి వచ్చాడు. అలాగున వెనక్కి వచ్చినటువంటి ఆ జీవితాన్ని ఆ తండ్రి తీసుకుని మరలా తన యొక్క రాజరికములో ఉన్నటువంటి కుమారుని యొక్క జీవితముగా దేవుడు బాగు చేసినటువంటి వాడు. క్షమాపణతో, పశ్చాత్తాపముతో, పాపములు ఒప్పుకుంటూ దేవుని తండ్రిలోకి తగ్గించుకుని మనం వచ్చినప్పుడు మన జీవితాలను అలా మార్చగలడు. రాహాబును గురించి మనకు తెలుసు. సో రాహాబు ఒక వేశ్య, రాహాబు ఎవరు పట్టించుకునేటువంటి స్త్రీ. రాహాబును గురించి అందరూ చెడ్డగా మాట్లాడుకునేటటువంటి వారు. తనకు భవిష్యత్తు లేదు, తన భవిష్యత్తు అంతా కూడా అంధకారంగా ఉంది, తన జీవితమే అగమ్యగోచరంగా ఉంది. కానీ ఒకానొక దినమున ఆమె దేవుణ్ణి తెలుసుకుంది, విశ్వసించింది. ఆమెకు దేవుడు తిరిగి మరలా తన గతముతో ఎటువంటి సంబంధము లేకుండా ఆమెకు మంచి భవిష్యత్తును అనుగ్రహించటం మనందరికీ తెలుసు. కాబట్టి పాడైనటువంటి జీవితాలను బాగు చేసేటటువంటి దేవుడు,
పాడైనటువంటి భవిష్యత్తులను మరలా బాగు చేయగలిగినటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు ఆయన. అంతే తప్పించి ఆయన ఎవరి విధులను చెడ్డగా రాయడు, ఎవరిని కూడా ఆయన పాడు చేయడు. పాడైపోయినటువంటి వాటిని బాగు చేసేటటువంటి దేవుడు ఆయన. భవిష్యత్తులను మనకు చాయిస్ ఇచ్చి మనం నిర్ణయించుకునేటటువంటి అవకాశాన్ని మనకు అప్పగించినటువంటి దేవుడై ఉన్నాడు. ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు, ఎంత చక్కగా మా గురించి ఆలోచన చేసేటటువంటి దేవుడే అయితే మీరు అడగొచ్చు, ఒకవేళ మనందరి ఎడల దేవుడు మంచి ఉద్దేశములే కలిగి ఉండేటటువంటి దేవుడైతే, మనందరి ఎడల మేలుకరమైనటువంటి ప్రణాళికలనే ఆయన చేసే దేవుడైతే, మరి నా జీవితంలో ఈ కీడెందుకు, ఈ బాధ ఎందుకు, ఈ శ్రమ ఎందుకు, ఈ కష్టం ఎందుకు నేనే ఎంత కష్టాన్ని అనుభవించాలి, ఎందుకు ఈ కీడుకరమైనటువంటి దినాలను సంవత్సరాల వెంబడి సంవత్సరాలు నేను అనుభవిస్తూ ఉండాలి? ఇలాంటి ప్రశ్నలు కూడా మన జీవితంలో ఉద్భవించవచ్చు. ఆయన మేలు చేసే దేవుడు, మంచిగా మన భవిష్యత్తులను నిర్ణయించే దేవుడైతే నా తలరాత ఎందుకు ఎలా ఉంది? రెండు కారణాలు. ఒకటి, ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీవు నా ఎడల భయభక్తులు లేకుండాటయు, నీ బాధకు నీ శ్రమకు కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించినట్లుగా నీ చెడుతనం నిన్ను శిక్షిస్తుంది, నీవు చేసినటువంటి ద్రోహమే నిన్ను గద్దిస్తూ ఉంది, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అర్థమైంది అనుకుంటాను. కాబట్టి మన జీవితములలో కీడుకు కావచ్చు, లేకపోతే మన యొక్క జీవితములలో బాధకు కావచ్చు, శ్రమకు కావచ్చు, కారణమేంటి అని ఇశ్రాయేలు కూడా అడిగారు. నువ్వు మా దేవుడు అయి ఉన్నావు, మమ్మల్ని రప్పించావని చెప్పారు మా పితరులు, ఈ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వాగ్దానంగా ఇచ్చారని చెప్పారు, మాతో నిబంధన చేశారని చెప్పారు, మమ్మల్ని ఎల్లప్పుడూ ఆశీర్వదించే దేవుడు అని చెప్పారు, నీ మందిరం మా మధ్యలో ఉందని చెప్పారు, మేము ప్రార్థిస్తే ఆలకిస్తాడని చెప్పారు, మేము ప్రార్థిస్తే నువ్వు కార్యాలు జరిగిస్తావని చెప్పారు. ఇక్కడ ఏం జరగట్లేదు, ఇక్కడేం అవ్వట్లేదు, ఇక్కడేం జరగట్లేదు, ఏంటి కథ అని అడిగినప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, దేవుణ్ణి విడిచిపెట్టడం, నా ఎడల నీకు భయము లేకుండా పోవటం. మూడవదిగా, నీవు చెడ్డ జీవితం జీవించటం, ద్రోహకరమైనటువంటి దుష్టత్వముతో కూడినటువంటి జీవితం జీవించడమే, ఆ చెడుతనమే, ఆ దుష్టత్వమే నిన్ను శిక్షిస్తున్నది. కాబట్టి నీ చాయిస్ని బట్టే ఆ జీవితాన్ని నువ్వు అలా మార్చుకున్నటువంటి వాడు. కాబట్టి నేను ఎక్కడ ఇంటర్ఫియర్ అవ్వను. నువ్వు మళ్ళీ వెనక్కి వచ్చి నాకు అప్పగించుకుంటే తప్పించి, నన్ను హత్తుకుంటే తప్పించి, నన్ను ప్రేమిస్తే తప్పించి, నా మార్గాల్లో నడుచుకోవడానికి నీవుగా కమిట్ అయితే తప్పించి, నీ జీవితాన్ని కట్టే విషయంలో నేను ఒక నిర్ణయం తీసుకుంటానే తప్పించి, అంతవరకు నేను నీకు స్వేచ్ఛనిస్తున్నాను. ఆ విషయంలో కూడా నీకు స్వేచ్ఛనిస్తున్నాను. రావటానికి రాకపోవటానికి నీదే చాయిస్. నన్ను హత్తుకోకపోవటానికి, విడిచిపెట్టడానికి నిర్ణయము నువ్వే చేసుకోవచ్చు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుణ్ణి విసర్జించడం, భయభక్తులు లేకపోవటం, చెడ్డ జీవితము, చేసేటటువంటి చెడ్డ పనులే కారణాలు కానీ దేవుడు రాసినటువంటి రాత కాదు. నీ యొక్క జీవితంలో బ్యాడ్ టైం నడవటానికి, లేకపోతే కీడుకరంగా నీ సంవత్సరాలు ఉండటానికి, లేకపోతే నీ యొక్క అభివృద్ధి కుంటుపడడానికి కావచ్చు, నీ జీవితంలో నువ్వు అనుకున్నటువంటివి ఏవి కూడా జరగకపోవటానికి దేవుని రాత కాదు, నీ చేతిలో గీతలో కాదు, పైనటువంటి గ్రహాలు కూడా కాదు. అది అందులో తిరుగుతుంది, ఇందులో తిరుగుతుంది, అది అందులో తిరుగుతుంది, అందుకే ఇలా జరుగుతుంది. ఆ ఎక్కడో తిరిగితే నీకు జరగడం ఏంటి? ఆడెవడో పోయే కాలం వచ్చి చెప్తే అది నమ్ముతారు. దానికి ఆ పొడి ఎట్టుకో, ఈ పొడి ఎట్టుకో, పచ్చపొడి ఎట్టుకో అంటే అవి ఎట్టుకుంటాం. గీతలో రాతలో గ్రహాలు కాదు, మన యొక్క ప్రవర్తన, మన యొక్క నిర్ణయాలు, మన యొక్క ఆలోచనలు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ భవిష్యత్తును, నీ విధిని పాడు చేసేటటువంటివి
ఇవే తప్పించి గ్రహాలు కాదు, చేతి గీతలు కాదు, దేవుని రాతలు కాదు, వీధిపోట్లు వెన్నుపోట్లు అసలే కాదు, ఇవేమీ కూడా కాదు. కాబట్టి మనం ఆలోచన చేయాలి, మనం ఆలోచన చేయాలి. వాటికి భయపడినట్లుగా కనీసం దేవునికి భయపడితే ఈరోజు నీ జీవితం వేరే రీతిగా ఉండవు. అట్లీస్ట్ వాటిని గురించి నువ్వు ఎల్లప్పుడూ భయపడుతున్నట్లుగా కనీసం దేవుడంటే ఆ భయం ఉంటే, దేవుడంటే ఆ భయం ఉంటే నీ జీవితం వేరే రీతిలో, వేరే విధానంలో మనం చూసుకోవచ్చు. ఒక స్థలం కొంటున్నప్పుడు, ఒక ఇల్లు కొంటున్నప్పుడు రకరకాలుగా ఆలోచన చేస్తూ ఉంటాం. అఫ్కోర్స్ ఒక రీతిగా అది మంచిదో చెడ్డదని నేను చెప్పను, కానీ సో దానికి దిక్కులు కావచ్చు, లేకపోతే రకరకాలు కావచ్చు, ఇవన్నీ చూసుకుని అందులో ఏది తేడాగా ఉన్నా మనము దాన్ని తీసుకోం కదా, దాని దగ్గరికి వెళ్ళం కదా. దేవుడు మనకిచ్చినటువంటి జీవితంలో ఇలా నేను ఆలోచన చేస్తే, ఇలా ప్రవర్తన చేస్తే, ఇలా నా జీవితం ఉంటే అది దేవుడిని బాధపరిస్తే, అది దేవుడిని విడిచిపెట్టే విధానంలో ఉంటే అది నా జీవితానికి ఎంత ఎఫెక్ట్ ఉంటుంది, నా భవిష్యత్తు మీద ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇలాగ ఎప్పుడైనా ఆలోచన చేస్తే వేరే రీతిగా నీ ఆత్మీయ జీవితం బలపడుతుంది, వేరే రీతిగా మన ఆత్మీయ జీవితాలు మన యొక్క జీవితాల్లో ఉంటాయి. కాబట్టి దేవుడు అందరికీ కూడా మంచి భవిష్యత్తులను ఇచ్చేవాడు, మంచి జీవితాలని ఆయన డిజైన్ చేస్తూ ఉంటాడు. రాజైనటువంటి సౌలును దేవుడు ఎంపిక చేసుకున్నప్పుడు సౌలు పట్ల దేవునికి మంచి ఉద్దేశాలు ఉన్నాయి, మంచి ఆలోచనలు ఉన్నాయి, మంచి ప్రణాళికలు ఉన్నాయి. సౌలు యొక్క గోత్రంలో నుంచి ప్రతి తరములోనూ కూడా ఎవరో ఒకరు ఆ సింహాసనం మీద ఉండాలన్నటువంటి ఆలోచనలు దేవునివి. ఎవరు పోగొట్టుకున్నారో, ఎవరు చెరిపేసుకున్నారో, ఇవన్నీ కూడా ఎవరు చెరిపేశారు? దేవుడు చెరిపేశాడా? దేవుడు పోగొట్టాడా? లేదు. ఆ చాయిస్ని ఆ సౌలు సద్వినియోగం చేసుకోలేకపోయాడు, దుర్వినియోగం చేసుకున్నాడు. దేవుని యందు భయము లేనటువంటి పనులు చేశాడు, దేవుడంటే భక్తి లేనటువంటి పనులు చేశాడు, యాజకుడు తప్ప మరెవరూ చేయకూడనటువంటి పనులు చేశాడు, దేవుణ్ణి బాధ పెట్టాడు. దాని గురించి తెలియచేసిన తర్వాత కూడా దాని విషయంలో సరైనటువంటి రీతిలో పశ్చాత్తాపపడలేదు. దేవుడు ఆయన ప్రణాళికలలో నుంచి, తలంపులలో నుంచి తప్పించి వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం, తప్పించి వేశాం. సో దీనికి కారణం దేవుని రాత, సౌలు చేతిలో గీతలా, లేకపోతే పైన ఉన్నటువంటి గ్రహాల? ఏవి కాదు, ఆయన పనులు, ఆయన క్రియలు. నువ్వు సరైనటువంటి విధానంలో లేకుండా, సరైనటువంటి క్రియలు చేయకుండా, సరైనటువంటి ఆలోచనలో లేకుండా, దేవుని మార్గాన్ని విడిచి లోకానుసారంగా జీవిస్తూ, దేవుణ్ణి విడిచిపెట్టి లోకానుసారంగా ప్రవర్తిస్తూ, దేవుడంటే భయం లేనటువంటి పనులు చేస్తూ, నా భవిష్యత్తును దేవుడు అందంగా తీర్చిదిద్దాలి, నా భవిష్యత్తును దేవుడు అద్భుతంగా ఆశీర్వదించాలి, ఎప్పటికీ కూడా జరగనటువంటి పని అది, ఎప్పటికీ కూడా జరగనటువంటి పని. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది మొదటిది. రెండవ కారణం దేవుడు మంచి భవిష్యత్తులు అందరికీ ఇస్తే, మంచి జీవితాలు అందరికీ ఇస్తే, మంచి డెస్టినీని అందరికీ ఇస్తే, ఈ కీడు, ఈ శ్రమ, ఈ బాధ ఇవన్నీ కూడా మా జీవితాల్లోకి ఎందుకు అని ఆలోచన చేస్తున్నటువంటి వారికి రెండవ జవాబు ఏంటంటే ఆచరణలో లేని భక్తి జీవితం, ఆచరణలో లేనటువంటి భక్తి జీవితం. మనం చదువుకున్నటువంటి ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 16 నుంచి 20 వచనాల భాగాన్ని, ఈ భాగాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే ఆశీర్వాదమును గురించి, ఆశ, మేలును గురించినటువంటి తలంపులు మన జీవితాల్లో ఉంటే చాలదు, దానికి ఆచరణ కూడా ఉండాలి, దానిలో ఆచరణ కూడా ఉండాలి. ఊరికే తలంపులు ఉంటే సరిపోదు. ఇలా ఉంటే నా జీవితం బాగుంటుంది, దేవుడు ఎలా చేస్తే బాగుంటుంది, దేవుడు అలా కల్పించుకుంటే బాగుంటుంది, ఇలా జోక్యం చేసుకుంటే బాగుంటుంది, ఈ ఆశీర్వాదం ఇస్తే బాగుంటుంది, ఈ ఉద్యోగం ఇస్తే బాగుంటుంది. ఎందుకు బాగోదు? అసలు నీ జీవితం బాగోవాలి కదా దేవునికి అనుసరణలోని. నీ జీవితం ఆయన చూసేలా బాగుండాలి కదా. మన జీవితాలు బాగోలేకుండా ఆచరణలో లేనటువంటి భక్తి, ఆచరించినటువంటి భక్తి, వాక్యాన్ని అనుసరించినటువంటి భక్తి, వాక్యానికి లోబడినటువంటి భక్తి, వాక్యాన్ని స్వీకరించలేనటువంటి భక్తి, వాక్యానికి విధేయత చూపించలేనటువంటి భక్తి, ఈ భక్తి ఎలాంటిదంటే అరిగిపోయిన చెప్పులు లాంటివంట. దేనికి పనికొస్తే అరిగిపోయిన చెప్పులు? దేనికి పనికొస్తాయి అమ్మ అరిగిపోయిన చెప్పులు? గేసాక ఎందుకు పనికొస్తాయి? దేనికి పని చేయవు.
ఆచరణలో లేనటువంటి భక్తి కూడా అలాంటిదే. అది దేవుడు కన్సిడర్ చేయడు. దాన్ని ఎప్పుడు కూడా ఆయన తన పరిగణనలోనికి ఎప్పుడూ కూడా తీసుకునేటటువంటి దేవుడు కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో ఈ లోకంలో ఈ అశాశ్వతమైనటువంటి జీవితంలోనే ఒక ఉన్నతమైనటువంటి జీవితం కొరకు మనం ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటాం. మనం ఎంతగానో ఎన్నో రీతులుగా ఎన్నో సాక్రిఫైస్ చేసుకుంటూ ఉంటాం. నేను ఇందాక చెప్పాను ఒక స్పోర్ట్స్కి వెళ్ళేటటువంటి వారు కావచ్చు, లేకపోతే ఒక గోల్ని సెట్ చేసుకున్నటువంటి వారు కావచ్చు. దాని కొరకు ఆహార నిబంధనలను వారు పాటించగలుగుతూ ఉంటారు. ఆహారం దగ్గర నుంచి నిద్ర విషయం వరకు ప్రతిదీ కూడా వారు సాక్రిఫైస్ చేసుకోగలిగితేనే అక్కడికి వెళతారు. లేకపోతే ఆ గోల్ని ఎప్పటికీ కూడా వారు చేరుకోలేనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి పాత నిబంధనలో కావచ్చు, నూతన నిబంధనలో కావచ్చు, చెప్పినట్లుగా మన విధి అనేటువంటిది దేవుడు చెప్పినటువంటి రీతిగా మేలుగా, దీవెనగా, ఆశీర్వాదకరంగా, జీవముతో కూడినటువంటిదిగా ఉండాలంటే మనము ఆయన్ని ప్రేమించాలి, ఆయన మార్గాల్లో నడుచుకోవాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించాలి. ద్వితీయోపదేశకాండం 15:16 చెప్పినట్లుగా. అలాగునే నూతన నిబంధనలో మనం మాట్లాడుకున్నట్లుగా 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 1-12 మనం చూసినట్లుగా మన పాపముల నుండి విడిపించటానికి లోకానికి వచ్చినటువంటి ఆయన కుమారుడైనటువంటి యేసు క్రీస్తును విశ్వసించాలి, మన సొంత రక్షకునిగా అంగీకరించాలి. అప్పుడు ఈ లోకములో నువ్వు అనుకున్నట్లుగా నీ జీవితం, నీ యొక్క ప్రస్తుతము, నీ భవిష్యత్తు బాగుంటుంది, నీ యొక్క విధి ఆశీర్వాదకరంగా ఉంటుంది, మన యొక్క జీవితాలు అద్భుతంగా మార్చబడతాయి. లైక్ పౌలు యొక్క జీవితం వలె 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7-8 పౌలు అంటాడు. 7-8 పౌలు అంటాడు, ఏమంటాడు అక్కడ? మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని. ఎంత అద్భుతమైనటువంటి స్టేట్మెంట్! విశ్వాస జీవితం ఒక పోరాటం అనుకుంటే నేను మంచి పోరాటం పోరాడాను తిమోతి. అది ఒకవేళ నువ్వు పరుగు అనుకుంటే నేను గురిని చేరుకునేలాగున నేను దానిని పరిగెట్టాను, బహుమానము పొందినట్లుగా పరిగెట్టాను. అది ఒక పోరాటం అనుకుంటే నిబంధనల ప్రకారంగా పోరాడాను, నియమం ప్రకారంగా పోరాడాను, మంచి పోరాటాన్ని నేను పోరాడాను. ఒకవేళ నువ్వు దీన్ని పరుగు అనుకుంటే గ్రహించు, నేను బహుమానము పొందుకునేలాగున పరిగెత్తాను, చివరి శ్వాస వరకు కూడా నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. కాబట్టి నాకు అక్కడ నిత్య జీవ కిరీటం ఉన్నది. హల్లెలూయా! ఎంత అద్భుతమైనటువంటి స్టేట్మెంట్! కాబట్టి ఇది క్రిస్టియన్గా జీవించటం అంటే. ఎలాగున మనము జీవించగలిగిన నాడు, ఈ రీతిగా మన విశ్వాసాన్ని కాపాడుకున్నప్పుడు, ఈ రీతిగా మన పోరాటాన్ని పోరాడినప్పుడు, మన పరుగు పందెములో మనం నిలవగలిగినప్పుడు గెలవగలిగే శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు. మన యొక్క డెస్టినీని ఒక ఆశీర్వాదకరముగా మార్చగలిగినటువంటి దేవునిగా ఆయన అన్నాడు. కాబట్టి దేవుడు నా తలరాతను ఇలా రాశాడు, లేకపోతే ఆయన ఇలాగగా రాశాడు కాబట్టి నా జీవితం ఇలాగైపోయింది, అలాగైపోయింది. ఒక విషయం ఈ లోకపరంగానే మనం ఆలోచన చేసినట్లయితే, ఏ పేరెంట్స్ అయినా వారికి పుట్టినటువంటి ఒక 5 పిల్లలు ఉంటే 5 పిల్లలు బాగోవాలని ఆలోచిస్తారు, అందులో ఒకడు పాడైపోవాలని ఆలోచిస్తారా? చెప్పండి ఏమ్మా. 10 మంది పిల్లలు ఉంటే 10 మంది బాగుపడాలని ఆలోచిస్తారా? లేకపోతే ఇందులో ఈడు బాగుంటే బాగుందని ఆలోచన చేస్తారా? అందరూ బాగుండాలని ఆలోచిస్తారు, అందరూ ప్రయోజకులు కావాలని ఆలోచిస్తారు, అందరికీ మంచి భవిష్యత్తులు ఉండాలని ఆలోచిస్తారు. వారి క్షేమము కొరకు, వారు వృద్ధిలోనికి రావటం కొరకే వారు ఏం చేసినా సరే, వారు ఏం సమకూర్చినా సరే, వారు ఏమి ఆలోచన చేసినా సరే అదే ఆలోచన చేస్తారు. ఈ యొక్క లోక జీవితంలోనే ఒక బిడ్డకు జన్మనిచ్చినటువంటి తల్లి తండ్రి ఆ స్థాయిలో ఆలోచన చేస్తే, పాపములో శాపములో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఆయన లోకానికి వచ్చి ఆయన సొంత రక్తమిచ్చి కొనుక్కున్నాడు మనల్ని. ఆయన తన స్వరక్తమిచ్చి కొనుక్కున్నాడు.
మన కొరకు ఆయన శరీరం అంతా కూడా నాగటి చావళ్ళ వల్లే దున్నబడింది. ఆయనకు చూడ్డానికి స్వరూపమైనను సొగసైనను లేనివానిగా మారిపోయాడు. ఎంతగా ప్రేమిస్తున్నటువంటి దేవుడు నీ కొరకు తన ప్రాణాన్ని అర్పించటానికి, అనేక రీతులుగా హింసలు పొందటానికి ఆయన సిద్ధపడి లోకానికి వచ్చిన దేవుడు నీ తలరాతను పాడు చేయాలని అనుకుంటాడని ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు బాగా రాయడని ఎందుకు అనుకుంటున్నావు? నీ డెస్టినీ అసలు దేవుడే సరిగా డిజైన్ చేయలేదని ఎలా అనుకుంటున్నావు? ఎప్పటికీ కూడా కానే కాదు, ఎప్పటికీ కూడా కానే కాదు. కాబట్టి ఆయన పాడైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మనలను బాగు చేయడానికి వచ్చినటువంటి దేవుడు. నీవు నేను ఆనందంగా ఉండాలని, అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశించినటువంటి దేవుడే కానీ మనం పాడు చేయాలని ఆలోచన చేసినటువంటి దేవుడు కాదు. అలాంటి దేవుడు ఆయన. సో ఎలా నీ యొక్క రాతను చెడ్డగా రాస్తాడో, నెవర్ హీ రైట్స్ బ్యాడ్లీ యువర్ డెస్టినేషన్. ఎప్పటికీ కూడా ఆయన మన విధిని, మన తలరాతను, మన భారతీయ కాంటెక్స్లో వర్డ్ నేను వాడుతున్నాను, ఆయన ఎప్పటికీ కూడా చెడ్డగా ఆయన రాయుడు. సో దేవుని ఒక వాక్యము సెలవిస్తుంది, యువర్ డెస్టినీ యువర్ చాయిస్. కాబట్టి మీ నిర్ణయం, మీరు దేనిని నిర్ణయించుకుంటారో, దేనిని ఎంపిక చేసుకుంటారో, ఆ ఎంపికలే, ఆ ఆలోచనలే మీ యొక్క జీవితములలో ఆశీర్వాదాన్ని కానీ, శాపాన్ని కానీ, కీడును కానీ, మేలును కానీ, మంచిగా కానీ, చెడుగా కానీ ఉంటుందే తప్పించి దానికి నేను బాధ్యుణ్ణి కాదు అనేటువంటిది ఆయన చెబుతున్నాడు. ఆయన ఎవరి భవిష్యత్తులను కూడా ఫిక్స్ చేయడు, ఇలాగే ఫిక్స్ చేస్తాడు. ఎలా ఫిక్స్ చేస్తాడంటే మంచిగా ఫిక్స్ చేస్తాడు. ఆయన మంచిగా స్థిరపరుస్తాడు, ఆశీర్వాదకరంగా స్థిరపరుస్తాడు. అయితే మనము కోరుకున్నటువంటి వాటిని బట్టి అది ఆ ఉద్దేశములు హానికరంగా కూడా కొన్నిసార్లు మారవచ్చు. ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను ఈ స్థలంలో కూర్చున్నాం. సో నీ విశ్వాసాన్ని పరిశీలన చేసుకో, నీ విధిని గురించినటువంటి అపోహలను విడిచిపెట్టు, నీ భక్తిని ఎప్పటికైనా ఆచరణలోనికి పెట్టు. అది నీకు, నీ కుటుంబానికి ఆశీర్వాదం. అది నిన్ను, నీ కుటుంబాన్ని దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళికలోనికి నడిపిస్తుంది. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళికలలో నిన్ను, నీ కుటుంబాన్ని కట్టేటటువంటిదిగా ఉంటూ ఉంది. కాబట్టి ఈరోజు మన జీవితాలలో ఒకవేళ బ్యాడ్ టైమే నడుస్తుంది అనుకుంటే, ఒకవేళ సరిగా లేవు అనుకుంటే, దానికి కారణాలు చెప్పాను కదా. ఒకటి అయితే దేవుణ్ణి విడిచిపెట్టడం, ఆచరణలో లేనటువంటి భక్తి జీవితంతో మనము ఆయనను వెంబడించటం కారణం కావచ్చు. లేదా దేవుడు ఒకవేళ విశ్వాసిగా నీ జీవితంలో కొనసాగుతున్నప్పుడు, ఏదైనా నీ జీవితంలోనికి అనుమతించినప్పుడు, రోమా 8:28 ప్రకారముగా ఆయన సమస్తమును కూడా మన మేలు కొరకు సమకూర్చి జరిగించేటటువంటి దేవుడే కానీ మన కీడు కొరకు ఆయన దేనిని కూడా జరిగించేటటువంటి దేవుడు కానే కాదు. సో ఆ రీతిగా దేవుడు నీకు నాకు తెలియచేస్తున్నటువంటి ఈ మాటలను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. విశ్వసించువాడే నిత్య జీవము కలవాడు, విశ్వసింపని వాడు నిత్య జీవము కలిగినటువంటి వాడు కాదు. కాబట్టి ఈ లోకములో ఒక ఆశీర్వాదకరమైన జీవితంతో పాటుగా ఈ లోకమును విడిచిపెట్టిన తర్వాత నిత్య జీవమును నువ్వు పొందుకోవాలనుకుంటే, ఆయనతో యుగయుగాలు ఉండేటటువంటి జీవితం నీకు కావాలనుకున్నప్పుడు ఆయనను ప్రేమించటం, ఆయన హత్తుకోవటం, ఆయన మార్గాలు నడుచుకోవటం, ఆయన ఆజ్ఞలను అనుసరించటం, ఈ లోకానికి నా రక్షణ కొరకు వచ్చినటువంటి క్రీస్తును రక్షకునిగా అంగీకరించి మన పాపముల గురించి పశ్చాత్తాపడి మారు మనసు అనుభవంలో జీవించటం, ఇవి మన అనుభవాలైనప్పుడు మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ప్రతి ఒక్కరి జీవితాలను మార్చునుగాక. మన కుటుంబాలు, అందరి కుటుంబాలను కూడా ఆశీర్వాదకరమైనటువంటి ప్రణాళికలలోనికి మలచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఎంత మంచి దేవుడవయ్యా. మా జీవితముల పట్ల ఎన్నో గొప్ప ప్రణాళికలు, ఎన్నో గొప్ప ఉద్దేశాలను కలిగి మా కొరకు ఉన్నతమైనటువంటి ప్రణాళికలు, ఉద్దేశాలను కలిగినటువంటి దేవుడవు. నువ్వు ఎవరి జీవితములను గురించినటువంటి రాతలు చెడ్డగా రాసే దేవుడవు కాదని, ప్రతి ఒక్కరికి మంచి జీవితాన్ని ఇవ్వటంలో, మేలు చేయటంలో ఆనందించే దేవుడవని,
మేము తెలుసుకోగలిగినందుకు నీకు వందనాలు. ఆ రీతిగానే మా యొక్క జీవితములలో బాధకు, కీడుకు, శ్రమకు కారణం నిన్ను విడిచిపెట్టడం, విసర్జించటం, ఈ లోకానుసారముగా జీవించటమే కానీ నేను కాదు, అవే నిన్ను శిక్షిస్తున్నాయని తెలియచేశారు. అదే రీతిగా నీకున్నటువంటి మంచి మనసు ఎంత పాడైపోయిన జీవితానైనా బాగు చేయటానికి, వారికి మరలా ఒక న్యూ డెస్టినేషన్ని క్రియేట్ చేయటానికి నువ్వు ఎల్లప్పుడూ కూడా ఇష్టపడేటటువంటి దేవుడివై ఉంటూ ఉన్నావు. ఆ రీతిగా దేవా మీ చేతుల్లోనికి మేము అప్పగించుకుంటూ ఉన్నాం, మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఉన్నాం. ఇంకా మా యొక్క జీవితాల్లో నిజంగానే ఆచరణలో లేనటువంటి భక్తి ఉంటే మేము దాన్ని విడిచిపెట్టి ఇక నుండి మేము ఆచరణతో కూడినటువంటి భక్తి, నీ వాక్యానికి లోబడి విధేయత చూపించి వాక్యానుసారంగా జీవించే జీవితాల్లో మేము కొనసాగటానికి మీ కృపా సహాయం అనుగ్రహించండి. ఈ మాటలు ప్రతి ఒక్కరి జీవితంలోనూ కూడా ఫలింపచేసి మహిమ పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్.